ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన మత అవినీతి చేస్తూ దొరికిపోయిన సిఐడి తీవ్ర కోపంలో సీఎం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఎవరు ఆ సిఐడి అధికారి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే మాజీ సిఐడి చీఫ్ ఎన్ సంజయ్ పై రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ వేటు వేసింది. ఆయన అవినీతికి పాల్పడ్డారని, పలు అక్రమాలకు కారకులయ్యారని విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంజయ్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. జగన్ వ్యతిరేకులపై కేసులు పెట్టడంలోనూ, వారిని ఆగమేఘాలపై అరెస్టు చేయడంలోనూ సంజయ్ ప్రముఖ పాత్ర పోషించారు. ముఖ్యంగా స్వర్గీయ రామోజీరావు సంస్థ నుంచి ఆయన మార్గదర్శిపై పలు కేసులు నమోదు చేయడంలో ఆయన అత్యుత్సాహం ప్రదర్శించారు. అంతేకాదు, మార్గదర్శి కేసుకు సంబంధించి మీడియా సమావేశాలు నిర్వహించారు. ఒక కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో దాని గురించి మీడియాతో మాట్లాడకూడదనే నిబంధనలను కూడా ఆయన పక్కకు పెట్టి మార్గదర్శి కేసులో పలుసార్లు మీడియా సమావేశాలు నిర్వహించారు. కేవలం ఇక్కడే కాదు, హైదరాబాద్ చివరకు ఢిల్లీలోనూ మీడియా సమావేశాలు నిర్వహించి ఆ సంస్థను ప్రజల్లో పలుచన చేయడానికి తీవ్రంగా యత్నించారు. అప్పటి మాజీ అడిషనల్ ఏజీ పొన్నవోళ్లు సుధాకర్ రెడ్డితో కలిసి వీరంగాలు వేశారు. కాగా ప్రభుత్వం మారిన తర్వాత ఆయన చేసిన అవినీతి భాగోతాలపై విచారణ జరుగుతోంది. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన కాలంలో ఆయన అవినీతి పాల్పడ్డారని, నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయకపోయినా చేసినట్లు తన బినామీ కంపెనీలకు సొమ్ములు చెల్లించడంలో క్రియాశీలక పాత్ర పోషించినట్లు విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. దీంతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెండ్ సమయంలో ఆయన హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశించింది. మొత్తం మీద నిబంధనలకు అతీతంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై కూటమి ప్రభుత్వం ఆలస్యంగానైనా చర్యలు తీసుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.